చూడండి, నేను మొగల్దూరు ఎస్ఆర్ఓ దగ్గర ఉన్నాను ప్రజెంట్. నా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు కూడా మన స్టేట్లో ఉన్న 175 నియోజకవర్గ ఎమ్మెల్యే అందరినీ కలుస్తాను. ఈ బంటుపల్లి సబ్ గారు చేసిన అక్రమాల గురించి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాల గురించి, చిన్న కొలపురం జరుగుతున్న భూ కబ్జాల గురించి, మొగల్దూరులో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి, నా డాక్యుమెంట్స్ ఇప్పుడు పెండింగ్లో ఉన్న విధానం గురించి అన్నీ ప్రతి ఎమ్మెల్యేకి నేను రేపటి నుంచి తెలియపరుస్తాను. ఈ డాక్యుమెంట్స్ బయటపడే వరకు కూడా నేను అహర్నిశలు కష్టపడుతూ ఉంటానండి. నా భూమిని కబ్జా చేయడానికి ల్యాండ్ గ్రాబర్లు అందరూ కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఉన్న భూమిని కబ్జా చేయడం చూస్తున్నారు. నా భూమి కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ప్రొవిడెంట్లు ఉన్న ప్రాపర్టీని కూడా ఈ మొగల్దూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్స్ పెండింగ్లో ఉండడం జరిగింది. నేను పెండింగ్లో పెట్టారని నా అనుమానం ఉంటే ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఇద్దరిని కూడా అడగడంతో ఇక్కడైతే పెండింగ్ లేవని చెప్పి బదిలించారు. అవి బయటే ఉన్నాయని అనుమానం, డాక్యుమెంట్ రైటర్ దగ్గర ఉన్నాయి, పార్టీ దగ్గర కానీ ఉన్నాయని అనుమానం. 100% కూడా మొగల్దూరులో ఉన్నాయని డాక్యుమెంట్స్ ఎక్కడ లేవు. అవి స్కాన్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ల్యాండ్ గ్రాబర్లు. ఎవరెవరితోనో ఫోన్లు చేస్తున్నారు, ఎవరెవరితోనో టచ్లో ఉన్నారు. నేను అన్నీ గమనిస్తున్నాను. నేను ఆపడానికి 372వ రోజు అండి ఈరోజు. శాంతియుతంగా నేను ఒక్కనే, నా కుటుంబ సభ్యులు ఎవరిని కలుపుకోకుండా నేను ఒక్కనే నేను ధర్నా చేస్తున్నాను. రాత్రి పగలు కూడా ఇక్కడే కూర్చున్నాను. ఇక్కడ గతంలో పనిచేసే సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేయించాను. అతని పేరు వీరభద్రరావు ఉండే. అవన్నీ మీకు తెలుసు. ఈ వీడియో ప్రతి ఎమ్మెల్యేకి పెడుతున్నాను, ప్రతి మినిస్టర్కి పెడుతున్నాను, నారా లోకేష్ గారు ఓజీ గారికి పెడుతున్నాను, పవన్ కళ్యాణ్ ఓజీ గారికి పెడుతున్నాను, సీఎం గారు ఓజీ గారికి పెడుతున్నాను, సీఎం గారికి పెడుతున్నాను. అన్ని ఈ వీడియో ప్రతి స్టాంప్ సందేశం ఐజీ గారికి పెడుతున్నాను, సిఎస్ గారికి పెడుతున్నాను, ఏలూరు డిఐజీ గారికి పెడుతున్నాను, బంటుపల్లి సబ్ రిజిస్టర్ గారికి అందరికీ పెడుతున్నాను. స్టాంప్ సందేశం ఐజీలో డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉందో అందరికీ పెడుతున్నాను. దయచేసి ఈ డాక్యుమెంట్స్ ఆపండి. మీరు తప్పు డాక్యుమెంట్ చేస్తానని మీకు తెలుసు. ఎటువంటి అడంగల పాస్బుక్ లేకుండా, నా పేరు నిన్న హక్కులు ఉండగా, నా పేరు పాస్బుక్ ఉండగా, నా పేరు కోర్టు ఆర్డర్ ఉండగా, కోర్టు అటాచ్మెంట్ ఉండగా మీరు తప్పు డాక్యుమెంట్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు దయచేసి గమనించండి. ఈ రిజిస్ట్రేషన్ చేసిన తెల్లారే నేను నా చావును చూస్తారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, నేను నమ్మే భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరి పేర్లు అసెంబ్లీ గేటు ముందు సూసైడ్ చేసుకుంటాను. ఇదైతే వాస్తవం. ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను అందరూ ఇబ్బంది పడుతున్నాను. అది కూడా గమనించండి. నాకు తెలుసు మీరు అతి త్వరలో స్కాన్ చేసి డాక్యుమెంటేషన్ చేస్తారని నాకు తెలుసు. ఏ పొరపాటు జరిగినా సరే మీ జీవితంలో నా జీవితంలో అగామే గోచరంగా మారిపోతాయి. అదైతే వాస్తవం. నా కుటుంబం కోసం ఇదంతా చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ఆపండి, నిలుపుదల చేయండి, ఆ డాక్యుమెంట్స్ రిఫ్యూజ్ చేయండి. నేను మిమ్మల్ని అడిగేది అదే. ఏ సబ్ రిజిస్టర్ అయినా సరే దొంగలకు మటుకు సపోర్ట్ చేయొద్దు. ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ నేను ఎలాగైనా ఆపుతాను కంపల్సరీగా. అందులో మీరు బలిపాసులు కావద్దు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను. అందులో మీరు ఎట్టి పరిస్థితుల్లో బలిపాసులు కావద్దు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్.